మార్చి ఎంటర్ కాకుండానే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. చెమటలు ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇక ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలి. తినే ఫుడ్ నుంచి వేసుకునే బట్టలు, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రణాళికలు పెట్టుకోవాలి. ఇక సమ్మర్ ప్లాన్స్లో ముఖ్యంగా హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎక్కువగా హెల్మెట్ ధరించడం వల్ల చెమట పేరుకుపోతుంది. ఇంకా దానిపై దుమ్ము, ధూళి వంటివి డాండ్రఫ్కు కారణమవుతుంది. మెల్లగా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక లేడీస్ కూడా తలస్నానం చేసి అలానే తడితో ఉంచేస్తుంటారు. అప్పుడు కూడా స్వెట్ అతుక్కుపోతుంది. దానివల్ల కూడా హెయిర్ రాలిపోవడం, పెయిన్లు పుట్టడం, దురద అని మొదలవుతాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకని వేసవిలో జుట్టు సంరక్షణ కోసం కొత్త కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. అలానే కాస్ట్లీ హెయిర్ సిరమ్లు, షాంపూలు వాడనవసరం లేదంటున్నారు. ఇంట్లోనే సహజ ప్యాక్లు వేసుకోవచ్చని సూచిస్తున్నారు. మనం పనికిరానివన్నీ పడేసి వస్తువుతో మంచి జుట్టును సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు. చెత్తగా భావించే అవకాడో విత్తనం ఇప్పుడు జుట్టు సంరక్షణలో కొత్త ట్రెండ్గా మారింది. అవకాడో తినేసిన తర్వాత మిగిలే ఆ గట్టి విత్తనాన్ని చాలా మంది ఏమాత్రం ఆలోచించకుండా పారేస్తారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో అవకాడో ఫిట్ వాటర్ అనే హోమ్ మేడ్ హెయిర్ కేర్ ట్రెండ్ అవుతుంది. ఇది జుట్టు పెరుగుదల, తల చర్మానికి, ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని అనేక మంది చెబుతున్నారు. మొదట ఇది కేవలం మరో ఇంటి చిట్కాలాగా అనిపించినా ఇందులో ఉన్న సహజ గుణాలు చూసినప్పుడు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం అనేది ఎక్కువగా మాడపై ఆధారపడుతుంది. అలాగే మాడకు పోషణ ఉంది. రక్త ప్రసరణ బాగుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. అవకాడో విత్తనంలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఇక ఫైటో న్యూట్రియంట్లు, కొన్ని ఉపయోగకరమైన మొక్కలు సంయోగాలు ఉంటాయి. ఇవి మాడకు కూలింగ్తో పాటు పొడిబారడం తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఒకేసారి వాడితే మార్పు కనిపించదు. క్రమంగా వాడితేనే పెద్ద మార్పు కనిపిస్తుందని సూచిస్తున్నారు. ఇక జుట్టు మృదువుగా మారి పగిలిపోవడం తగ్గుతుంది. తల తాజాగా అనిపించడం వంటి మార్పులు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక అవకాడో ప్యాక్ ఇంట్లో తయారు చేయడం కూడా సులభమే. ఇక అవకాడో విత్తనాన్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి లేదా తురమాలి. తర్వాత 2 నుంచి 3 కప్పుల నీటిలోని సుమారు 20 నుంచి 30 నిమిషాలు మరిగించాలి. గులాబీ లేదా లేత ఎరుపు వర్ణంలోకి మారుతుంది. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. 2-3 రోజుల తర్వాత ఉపయోగించాలి. ఇక షాంపూ చేసిన తర్వాత తలపై తేలికగా మసాజ్ చేయండి లేదా తలస్నానం ముందు స్ప్రే చేసి 20 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయండి. వారానికి 2-3 సార్లు సరిపోతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏమిటంటే తీవ్రమైన జుట్టు రాలడం లేదా మాడ సమస్య ఉంటే వైద్యులను తప్పనిసరి సంప్రదించాలి.